Dear students and parents, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐజర్ అడ్మిషన్స్ 2026 మరి అందరూ కూడా అప్లై చేసుకున్నారు చాలామంది కూడా. మరి త్వరలో ఐజర్ అడ్మిట్ కార్డ్స్ వస్తున్నాయమ్మా. ఐఐటి 2026 యొక్క అడ్మిట్ కార్డ్స్ వస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన అప్డేటు మనం ఐజర్కి మరి బెరంపూర్ ఇలా 7 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మరి భోపాల్ కానీ, తర్వాత కోల్కత్తా, మరి ఈ విధంగా పూణే కానీ, త్రివేంద్రం, తిరుపతి, ప్లస్ ఐఐసి బెంగళూరులో ఐజర్ స్కోర్తో చేరొచ్చు. తర్వాత ఐఐటి బాంబేలో ఇవన్నీ బిఎస్ కోర్సులు. ఐఐటి మెడ్రాస్లో బిఎస్ కోర్సు చేరవచ్చు. ప్లస్ ఐఐటి గౌహతిలో చేయొచ్చు. మరి ఐఐటి గౌహతిలో కూడా చేయొచ్చు. ప్లస్ తర్వాత వచ్చేసి ఐఐఎస్టి సింబూర్లో వీళ్ళు అడ్మిషన్స్ అయితే చూస్తారు. మొత్తము 1, 2, 3, 4 ఒక 5-6 ఇన్స్టిట్యూట్లో మన ఇంకో ఇన్స్టిట్యూట్ ఉంది. తర్వాత స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఏదో సంథింగ్ ఉంది. దానిలో మనకి అడ్మిషన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఐజర్కి అప్లై చేసుకున్నారు. ఇంకా మరి మీరు చూసినట్టయితే ఎగ్జామినేషను మనకు ఐజర్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందమ్మా? ఎగ్జామినేషను హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి? ఇక్కడ త్వరలో మనకి చూసారా, ఇక్కడ మరి త్వరలో మనకి హాల్ టికెట్స్ ఇక్కడ రిలీజ్ ఆఫ్ హాల్ టికెట్ త్వరలో ఐజర్ హాల్ టికెట్ 24 మే. ఇంకా 2-3 రోజుల్లో మనకి ఈరోజు 22 కదా, 23, 24 ఎల్లుండి మనకి ఐజర్ హాల్ టికెట్స్ అయితే వచ్చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే జూన్ 7వ తారీఖును, మరి సమయం లేదు. ప్రతి ఒక్కళ్ళు జేఈలో స్కోర్ రాని వాళ్ళు కూడా ఐజర్ రాసుకోండి. నాకెందుకులే జేఈలో రావట్లేదు అనుకోకండి. ప్రతి ఒక్కళ్ళు ఐజర్ ఎగ్జామినేషను రాయటానికి ప్రయత్నించండి. తర్వాత ఇది కూడా సేమ్ భోపాల్లో మనకి బీటెక్ సీట్లు ఉన్నాయి. భోపాల్ బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగు, కెమికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్, ఈ విధంగా భోపాల్లో సీట్స్ ఉండటం జరిగింది. ఐజర్ హాల్ టికెట్ త్వరలో ఐజర్ హాల్ టికెట్ మే 24న రానుంది. ఇక్కడ అడ్మిషన్స్ ఐజర్ స్కోర్తో మనం ఏం చేయొచ్చు? ఇక్కడ మీరు బెరంపూర్లో 300 సీట్లు ఉంటే బిఎస్ఎంఎస్ 5 ఏళ్ల కోర్సు ఇది 5 ఇయర్ కోర్స్ ఇంటిగ్రేటెడ్. భోపాల్లో 300 ఉండే, కోల్కత్తాలో 240 ఉండే, కోల్కత్తా బిఎస్ఎంఎస్ కంప్యూటేషనల్ డేటా సైన్స్ 30 ఉండే, మొహాలీలో 275, పూణేలో 288, తిరువనంతపురం 320, తిరుపతిలో బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్ 250 సీట్స్ ఉండి. అదేవిధంగా మరి ఐజర్ మరి భోపాల్లో కెమికల్ ఇంజనీరింగ్ ఇది బీటెక్ ప్రోగ్రామ్, ఓన్లీ ప్యూర్ బీటెక్ 40 సీట్లు ఉండి. భోపాల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ 75 సీట్లు, భోపాల్ 85 సీట్లు, భోపాల్ 55 సీట్లు, తిరుపతి 50 సీట్లు. ఎకనామికల్ అండ్ స్టాటిస్టికల్ సైన్స్ మొత్తము 2343 సీట్లు అయితే రేపు 7వ తారీఖు జూన్ 7వ తారీఖు జరిగే ఎగ్జామినేషన్కి అయితే రానున్నాయి. ప్రతి ఒక్కరు జేఈలో తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఐజర్లో కూడా చేరచ్చు. ఇది మంచి అవకాశం. దీనిలో మీరు ఐఐటీల్లో కూడా చేరే అవకాశం అయితే ఉంటుంది. మరి ఐజర్తో నేను చెప్పినట్టు కూడా అదర్ ఇన్స్టిట్యూట్లో కూడా చేరచ్చు. ఐజర్ మెడ్రాస్, మరి ఐఐటి మెడ్రాస్, ఐఐటి గౌహతి, ఐఐసి బెంగళూరు, తర్వాత ఐఏసిఎస్ కోల్కత్తా, ఐఈఎస్టి సింబపూర్, వీటిలో ఇన్స్టిట్యూట్లో కూడా చేరే అవకాశం ఉంటుంది. ఈ స్టూడెంట్స్ మరి ఐజర్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ అంతా త్వరలో రానున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా, మీరు కౌన్సిలింగ్ సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా ఎంసెట్ కానీ, తర్వాత ప్రైవేట్ విట్, ఐజర్, తర్వాత శస్త్ర యూనివర్సిటీ, జేఈ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మెంటర్షిప్ కావాలంటే తీసుకోగలరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై దిస్ ఇస్ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.